सारी गम पद निस्सा अरे करो करो जरा जलसा जलसा చెప్పండి మేడం. ఏంటి పరిస్థితి? అంతా బానే ఉంది మేడం. అసలే రోజులు బాలేదు. పెళ్లి పూర్తయి నేనొచ్చే వరకు ఇల్లు జాగ్రత్త. ఏం పర్లేదు మేడం, నేను చూసుకుంటాను. అవును మీనాక్షి, పొద్దుటి నుంచి జే కనిపించట్లేదేంటి? ఒక ముఖ్యమైన పనుందని ఉదయాన్నే వెళ్ళాడత్తయ్య. అదేంటి మీనాక్షి, ఎంత ముఖ్యమైన కేసైనా చెల్లెలు పెళ్లి పెట్టుకుని ఈ సమయంలో వెళ్తే ఏం బావుంటుంది చెప్పు? ఏవో చిన్న చిన్న మనస్పర్ధలున్నంత మాత్రాన కేసని డ్యూటీ అని వెళ్తే చూసేవాళ్ళేమనుకుంటారు చెప్పు? ఫోన్ చేసి ఎక్కడున్నాడో రమ్మని చెప్పు. అవసరం లేదత్తయ్య, నేరుగా మండపానికే వచ్చేస్తానని చెప్పాడు. ఏవైనా సరే జై అలా కేసని వెళ్ళటం నాకు నచ్చలేదు మీనాక్షి. అంటే అత్తయ్య, ఈ కేసులో విజయం సాధిస్తే జై జీవితంలోని ఒక గొప్ప విజయం మిగిలిపోతుంది. ఎన్నో రోజుల నుంచి ఒక కేసు ఆధారాలు లేక ముందుకెళ్లడం లేదు. ఈరోజు వెళ్ళకపోతే ఎప్పటికీ ఈ కేసు గెలవలేడేమోనని వెళ్ళాడు. తప్పలేదత్తయ్య. నువ్వెన్నైనా చెప్పు మీనాక్షి, సమయానికి జై లేడు, మహాలక్ష్మి లేదు. మనతో కలిసి గుడికొచ్చి కళ్యాణ మండపానికి రావాల్సిన ఇద్దరు ముఖ్యమైన పనుందని వెళ్ళి నేరుగా అక్కడికి రావడమేంటి చెప్పు? వాళ్ళు మనతో వస్తే బాగుండేది కదా. ఇద్దరూ లేరు. ఇద్దరి గురించి మీనాక్షే కవర్ చేస్తుంది. ఏమై ఉంటుంది? ఫీల్ అవ్వకండి అత్తయ్య, మహాలక్ష్మి మనకి గుడి దగ్గర కలుస్తుంది. జై కళ్యాణ మండపానికి వచ్చేస్తాడు. అంతా బాగానే జరుగుతుంది అత్తయ్య.